హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసేసి మేము శ్రీశైలం రోడ్ వే ఎలా వెళ్ళామనేదే ఈ వ్లాగ్ అనమాట. శ్రీశైలం ఎలా వెళ్ళామో అక్కడ శ్రీశైలంలో ఏమి చూసామనేదే ఈ వ్లాగ్ లో మొత్తం చూపించాను. అయితే శ్రీశైలంకి మార్నింగ్ 7 to 7:30 అలా అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ అయితే ఈ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇట్టుగా చలి వేస్తూ ఇక్కడ అంత గ్రీనరీ. ఇక్కడ ఒకసారి చూసారా 7:30కి ఎలా ఉందో. ఇక్కడ చూపించేది అయితే నేను వెల్గోడ్ రిజర్వాయర్ అనే ఉంది, అక్కడ దాని బ్యాక్ సైడ్ నుంచి అనమాట నేను షూట్ చేసింది. వెల్గోడ్ రిజర్వాయర్ దాటిన తర్వాత అయితే వైఎస్ఆర్ స్మృతి మనం అని ఒకటి ఉందన్నమాట. అయితే 2-3 టైమ్స్ వెళ్ళాం కాబట్టి ఈసారి అయితే వెళ్ళలేదు. అలా వెళ్తుంటే నెక్స్ట్ అయితే ఇంకా ఫారెస్ట్ ఎంటర్ అయిపోయాము. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇలా అయితే బ్రిడ్జ్ అయితే ఒకటి వచ్చింది అనమాట. దాన్ని దాటిన తర్వాత అయితే కొంచెం ఇంకా ఫారెస్ట్ లాగా అనిపించింది నాకు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అయితే మాకైతే శివ భక్తులు కనిపించారు. వాళ్ళైతే ఇక్కడ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేశారు. శ్రీశైలం పాదయాత్ర అయితే వెంకటాపురం నుంచి స్టార్ట్ చేస్తారని అందరికీ తెలుసు కదా, అదే అనమాట ఇది ఆత్మకూరు. ఇక్కడ నుంచి అయితే అందరు ఆటోలో వెళ్తూ ఉన్నారు. శివస్వాముల వెంకటాపురం నుంచి పాదయాత్రను అయితే స్టార్ట్ చేశారు శ్రీశైలంకి. ఆత్మకూరు దగ్గర నుంచి అయితే అందరూ చాలా మంది అక్కడ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఆటోలో కూడా వెళ్తున్నారు వెంకటాపురంకి. ఇక్కడ చూసారా వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు. ఆత్మకూరు టు వెంకటాపురం అయితే 15 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూపించేదైతే వెంకటాపురం గుడి అనమాట. ఇంకా ఇక్కడ పక్కన ఉన్నవన్నీ షాప్. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంటుంది. మీకు శ్రీశైలం పాదయాత్ర చేయాలి అనుకుంటే మాత్రం ఒక వీడియో ఫుల్ లెంత్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ చూపించేది అయితే నేను దర్గా. ఇది పాదయాత్ర చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాళ్ళు అక్కడ నడుస్తూ వెళ్తున్నారు. వాళ్ళందరూ శ్రీశైలంకి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లే వాళ్ళే. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే కొంతమంది మాత్రమే వెళ్తూ ఉన్నారు పాదయాత్ర చేస్తూ. వెంకటాపురం నుంచి అయితే మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే మేము మధ్యలో కొంతసేపు బ్రేక్ అయితే తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. ఇక్కడైతే 85 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం కి. రోడ్ అంతా ఫుల్ ఘాట్ సెక్షన్ అనమాట. ఘాట్ సెక్షన్ అలాగే కొండలన్నీ దాటిన తర్వాత అయితే చిన్నగా ఊరు వచ్చింది, దీని పేరు దోర్నాల. అయినా శ్రీశైలం రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే బస్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. దోర్నాల టు శ్రీశైలం అయితే చాలా బస్సెస్ అవైలబుల్ లో కూడా ఉన్నాయి. మేము కొద్దిసేపు ఆగి జ్యూస్ అయితే తాగేసి మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నుంచి అయితే శ్రీశైలం చాలా మంది బైక్ మీద నుంచి కూడా వెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి అయితే కొండలు బాగా కనిపిస్తున్నాయి. ఇలా దాటిన తర్వాత అయితే ఇంకా శ్రీశైలం చెక్ పోస్ట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మీలో ఎంతమంది ఘాట్ సెక్షన్ లో వామిటింగ్ చేసుకుంటారో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఘాట్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇంకా సాక్షి గణపతికి అయితే వచ్చేసి దర్శనం చేసుకున్నాం అనమాట. అయితే శ్రీశైలం వస్తారో ఖచ్చితంగా సాక్షి గణపతిని అయితే మనమైతే దర్శనం అయితే చేసుకోవాలని చెప్పేవాళ్ళు. అయితే శ్రీశైలం పాదయాత్ర చేస్తుంటారో వాళ్ళైతే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళు ఇక్కడైతే రెస్ట్ కూడా తీసుకొని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. సాక్షి గణపతిలో దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తే ఇలా అన్ని ఉన్నాయి అన్నమాట షాప్స్. అయితే శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే అక్కడక్కడ టెంట్లు అలాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగా పెట్టారు. తర్వాత సాక్షి గణపతి టెంపుల్ లో దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ మల్లన్న దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాము. శ్రీశైలంలో కింద నుంచి పైకి వచ్చేసరికి 2 టోల్ గేట్స్ అయితే ఉన్నాయి, స్టార్టింగ్ లో ఇంకా ఎండింగ్ లో. టోల్ గేట్ దాటిన తర్వాత అయితే ఇంకా ఎంటర్ అయిపోయాము శ్రీశైలంలోకి. దర్శనం కోసం అయితే క్యూ లో వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి అంతా వాకింగ్ చేయాలి. పాదయాత్ర చేసి వచ్చే వాళ్ళ కోసం అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయి. మేమైతే ఫోన్ లాకర్స్ లో అయితే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఏదో ఒక హోటల్ అయితే మాకు కనిపించింది. ఈ హోటల్ అయితే మేమైతే లంచ్ చేసాము. లంచ్ అయితే చాలా హోమ్లీగా ఉంది. మేము ఫ్యామిలీతో వెళ్ళాము కాబట్టి ఒక్కొక్కరైతే ఒక్కొక్కరు ఆర్డర్ పెట్టుకున్నారు. కొందరు టిఫిన్స్ తిన్నారు, కొందరు మీల్స్ తిన్నారు. తిన్న తర్వాత అయితే మేమైతే రిటర్న్ బయలుదేరాము. బయలుదేరేటప్పుడు అయితే ఇక్కడ అటకేశ్వరం అనేది అయితే ఒకటి ఉంది. శ్రీశైలంలో షాపింగ్ చేద్దామంటే ప్రతి చోట కామన్ గా కనిపించేవి రుద్రాక్ష, కుంకుమ, దీంతో పాటు కొన్ని చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నేను వెళ్ళేది పాలధార పంచదార అని వినే ఉంటారు. అక్కడికైతే కిందికి ఇలా నడుస్తూ వెళ్ళాలి. చుట్టుపక్కల చూస్తే మొత్తం ఫుల్ అడవి అనమాట. ఈ అడవిలో మనకైతే చిన్నగా వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. వాటిని పాలధార పంచదార అని కూడా అంటారు. మేమైతే ఇక్కడ వెళ్ళడానికి చూస్తే ఇలా ఉన్నాయి అనమాట స్టెప్స్. నాకైతే ఇక్కడ నడుస్తూ ఉంటే అక్కడ శ్రీశైలంలో పాదయాత్ర గుర్తొచ్చింది. సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంటుంది రోడ్ కూడా. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సైడ్ అయితే లోయ ఉంది, ఇంకో సైడ్స్ అయితే షాప్స్ కూడా ఉన్నాయి చిన్న. అలా విండో షాపింగ్ చేస్తూ కిందికి నడుచుకుంటూ వెళ్ళాము. స్టెప్స్ అయితే కొన్ని ఉన్నాయి. దిగేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడైతే దాని గురించి అయితే రాశారు, పాలధార పంచదార గురించి. ఇక్కడ వాటర్ చాలా స్వీట్ గా ఉంటాయి అని చెప్పారు, అందుకు మేము ట్రై చేద్దామని వచ్చాం. ఇక్కడ చిన్నగా టెంపుల్ ఉంది. టెంపుల్ పక్కనే చిన్నగా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడైతే చాలా చిన్నగా వాటర్ వస్తున్నాయి. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా చిన్నగా ఉంది కానీ వాటర్ చల్లగా ఉన్నాయన్నమాట. టేస్ట్ చేద్దామని చూస్తే అయితే
కొంచెం తియ్యగానే అనిపించాయి నాకు. వాటర్ కూడా చూడడానికి చాలా క్లియర్‌గా అయితే ఉన్నాయి. మీరెప్పుడన్నా వెళ్ళినప్పుడైతే కంపల్సరీగా దీన్ని విజిట్ చేయండి. చాలా అయితే చాలా బావుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర చిన్న అమ్మవారి బొమ్మ అయితే పెట్టారు. చాలా చిన్నగా వస్తున్నాయి వాటర్ మాత్రం. శ్రీశైలంలో ఎక్కడైనా గానీ ప్రతి షాప్‌లో ఇవన్నీ అవైలబుల్‌లోనే ఉన్నాయన్నమాట. చూసేయండి అక్కడ ఏమేమి ఉన్నాయనేసి. శ్రీశైలం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.